మందారా అమ్మాయి గారు, బేకింగ్ సోడా ఒక అర స్పూను, కాఫీ పొడి ఒక అర స్పూను, దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడే పేస్ట్ టూత్ పేస్ట్ ఒక అర స్పూను, టమాటా జ్యూస్ ఒక అర స్పూను, లెమన్ జ్యూస్ ఒక అర స్పూను. ఈ 5టిని కలిపేసేసి పేస్ట్ లాగా అవుతుంది కదా, ఈ పేస్ట్ ని చంకలు బాగా పట్టించేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అట్లా ఉంచేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఆ మందపాటి చర్మం నల్లగా అయింది, డెడ్ సెల్ లేయర్ ఎక్కువ ఉంది కాబట్టి లేయర్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి ఇందులో వాడే బేకింగ్ సోడా కానీ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అనమాట. అక్కడ ఉండే బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు బాగా చంపేసి ఇన్ఫ్లమేషన్ పోగొట్టడానికి ఇతర పనికి వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఇట్లా రెగ్యులర్ గా అప్లై చేసుకుంటూ ఉంటే మాత్రం ఒక నెల 20 రోజులు చేసేసరికి నలుపు సకానికి సకానం పైగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే కావాలని నలుగురిలో నీ భర్త పరువుని నువ్వే తీస్తావా? నీకు బుద్ధి లేదు? మా ఆయనంత పౌరుషవంతుడు, సమర్థవంతుడు, పట్టుదల గల మనిషి అయితేనే కదా నేను అవమానిస్తే బాధపడిపోతాడని నేను ఆలోచించడానికి. నా టార్గెట్ ఆయన్ని అవమానించడం కాదే, నిన్ను ఆయనకి దూరం చేయడం. మా ఆయన మాట్లాడితే మా వదిన అంటాడు. నిన్ను దేవతలా చూస్తాడు. ఎప్పుడు నీ మాట వింటూనే ఉంటాడు. అందుకే దేవతని దయ్యాన్ని చేసి చూపిస్తే అప్పుడైనా నా మాట విని నా దారిలోకి వస్తాడేమోనని నేను ఇలా చేశాను. అదే అయ్యగారికి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఒక డాక్టర్ వస్తారు కదా. అవును పున్నమి, ఆ డాక్టర్ని చూస్తే నాకు కూడా అనుమానంగానే ఉండేది. నాన్నకి ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ ఎవరు? నువ్వు కూడా ఏంటి పృథ్వీ అలా మాట్లాడుతున్నావు? ఆ డాక్టర్ మన ఫ్యామిలీ డాక్టర్. ఎన్నేళ్లుగా మనకు తెలుసు. అయినా ఆయన ఎందుకు అలా చేస్తారు? విషయం శరీరం అంతా పాకింది అంటే ఇది కూడా చాలా ఏళ్లుగానే జరుగుతున్న ప్రయత్నం వైదికమ్మ గారు. ఆయనకి ఇలా చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ ఆయనతో ఇలా చేయించాల్సిన అవసరం వేరే ఎవరికైనా ఉండొచ్చు కదా. ఇప్పుడు చెప్పు, నీది ప్రేమ మోసమా? 100% మోసమే అమ్మా. నువ్వు విన్నది నిజమే. నేను మైథిలిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమెతో నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఆమెను మన ఇంటి కోడలుగా తీసుకురావాలి అనుకుంటున్నాను. ఆ నిజాలన్నీ దాచి మీ అందరినీ మోసం చేశాను. అందుకే నాది మోసం అన్నాను. నాకు తెలుసు నీది ప్రేమ అని. నాకు నమ్మకం ఉంది నువ్వు నా దగ్గర ఏదీ దాచిపెట్టవని. అందుకే అడిగాను. మరి ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదమ్మా, త్వరలోనే చెప్పాలి. ఎప్పుడు? త్రిషతో నీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత, లేదా పెళ్ళైన తర్వాత? అమ్మా అవును నాన్న, ప్రేమ విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు. love. నీ కూతురు కోరుకునేవాడు అంత సులభంగా దక్కడు.
ఈ విషయాన్ని మీ కూతురికి చెప్పుకోండి. ఇందాకటి వరకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావేంటి? మీరు కోరుకునే పెళ్లి జరగడానికి పరిస్థితులు అనుకూలంగా అనిపించడం లేదు. అందుకే అలా అన్నాను. అనవసరమైన ఆశలు మనసులో పెట్టుకోకపోవడం మంచిది. శివ, భోంచేయకుండా అలా కూర్చుండిపోయావెందుకు? ఆకలిగా లేదు పెద్దమ్మ. విషం తాగితే సరిపోదు, అది కక్కించాక కాస్తైనా అన్నం తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలి. గొంతుకి ఈ పసుపు తాడు కట్టించావు కదా, హ, ముద్ద ఎలా దిగుతుంది? గంగ మీద కోపడకమ్మా, ఎందుకంటే వాడు నిన్ను కాపాడ్డానికి తాళి కట్టాడు. నేను తలుపు పెట్టినా బలవంతంగా నీ మెళ్ళో తాళి కట్టలేను అని గంగ మానుకుండుంటే మీ అక్క మొగుడే నిన్ను చేసుకునుండేవాడు. వాడు కనుక నా మెడలో తాళి కట్టుంటే ఈ రోజే నేను విధవరాలను అయ్యుండేదాన్ని. తీసుకెళ్లిన బంగారానికి 80,000 వచ్చాయమ్మా. అందుకని కిడ్నీ అమ్మాలనుకుంటున్నావా? నేను ఒప్పుకోనే. అసలే నువ్వు పెళ్లి కావలసిన పిల్లవి. ఈ సంగతి తెలిస్తే రేపు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటాడు? అయినా మీ నాన్నను బతికించుకోవడం కోసం నువ్వు ఇలాంటి పని చేయడం నేను అసలు ఒప్పుకోను. అమ్మా, నాన్నని బ్రతికించుకోవాలంటే మన దగ్గర ఉన్న 80,000 చాలవమ్మా. సమయానికి ఆ దేవుడే ఇలా దారి చూపించాడు. నువ్వు అరిచి గోల చేస్తే ఇప్పుడు నాన్న వస్తారు. ఆయనకు తెలుస్తుంది. ఆయనకు తెలిస్తే అస్సలు ఒప్పుకోరు. చెప్పాను కదా, ఈ రోజు మన ఇద్దరి పని అయిపోతుందని. హే, నీ పని అవ్వకపోవడం ఏంటి? దాన్ని బంధించడమే కదా నీ పని. ఆత్మని బంధించడంతో అంతా అయిపోలేదు. హే, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్ము చావుతోనే ఈ ఆత్మ బంధనానికి బలం చేకూరుతుంది. అందుకే ఈ అమ్ము చావాలి. అసలు ఆ లెటర్ రాసి తప్పు చేశాం. అందుకేనే తొందరపడద్దు అని చెప్పేది. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ పాటికి నువ్వు దాన్ని తోసేశావు. అదేమో చచ్చి బతికింది, ఇప్పుడు మనల్ని చంపుతుంది. వదినా, మనం కొట్టుకోవడం కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎలా తప్పించుకోవాలో చెప్పు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా వింటే ఎలా చెప్పు? నేను విన్నాను. బాబు, ఇంకో 2 ఎక్కడా? ఊరుకోండి సార్, 2 రూపాయలు చిల్లరే కదా. నా డ్రైవర్ బాబు, 2 రూపాయలే కదా అని చీప్గా తీసిపడేకు. 2 రూపాయల్ని అంత తేలిగ్గా తీసుకోకన్నా. కోటికి 2 రూపాయలు తగ్గినా అది కోటి అనిపించుకోదు. కోటి రూపాయలకి 2 రూపాయలు తక్కువైనా అది కోటి అనిపించుకోదు. 2 రూపాయలకి అంత పవర్ ఉంది నాన్న. 2 రూపాయలకి అంత పవర్ ఉంది. అంతేకాదు, ఇలా ఆటో ఎక్కినప్పుడల్లా రోజు 2 రూపాయలు అక్కడ ఇక్కడ వదిలేస్తే సంవత్సరానికి ఎన్ని వేలు అవుతుంది? దాంతో ఎన్ని బిర్యానీలు తినొచ్చు, ఎన్ని బీర్లు తాగొచ్చు, లెక్కెట్టు. మీ బడ్జెట్ కో దండం సార్, ఆగండి.
బ్యాగ్ ఇవ్వండి. మిమ్మల్ని తిట్టే అంత టైం కూడా నాకు లేదు. బ్యాగ్ ఇవ్వండి. నేను ఇవ్వను అక్షర. ఇవ్వమన్నానా? 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 ఈ హారాన్ని నా మనవరాలి మెళ్ళో వేరా. రేపు సుమతి వర్ధంతిలో ఎలాంటి లోటు ఉండకూడదు అర్చన. నువ్వు గిరి దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే మహా, ఇప్పుడే గిరితో ఏర్పాట్ల గురించి మాట్లాడతాను. ఏమైంది? ఏమైంది ప్రీతి? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? పిన్ని అది హాల్లో హాల్లో ఏమైంది? డాడీ, హాల్లో అమ్మ మాట్లాడుతుంది. కోర్టులో వాదిస్తారు, మాటలతో నన్ను వేధిస్తారు, మీ ఇష్టం. ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. కానీ ఏం చేసినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ పంచభూతాలే ఏకమైనా నన్ను ఇంచు కూడా కదిలించలేరు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఓం సంభూతాయ నమః. ఓం దుర్లభాయ నమః. ఓం దుష్ట దూరాయ నమః. ఓం దోషవర్జితాయ నమః. ఓం సర్వశక్తిమయే నమః. అమ్మా, ఓం దుర్లభాయ నమః. సర్వశక్తులు ఒడ్డిన నన్ను బలి తీయకు. నాన్న నిన్ను అంత గొప్పగా చూసుకునేవాడా? నాన్న నిన్ను అంత ప్రేమించేవాడా? కానీ నాన్న ఎవరమ్మా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎప్పుడు నాన్న గురించి అడగకుండా ఇప్పుడే ఎందుకు అడుగుతున్నానా? నిన్న ఫాదర్స్ డే ఫంక్షన్లో అందరూ వాళ్ళ నాన్నలతో వచ్చారమ్మా. నేను తప్ప అందరు పిల్లలు వాళ్ళ నాన్నలతో ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఎంత సరదాగా గడుపుతున్నారో తెలుసా? వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ మీద నాకు జెలస్ వచ్చింది. నా మీద నాకు జాలి పుట్టింది.